మనం మార్కెట్లో స్టాక్ లిస్టింగ్ ఐపీఓల గురించి వింటూ ఉంటాము. అదేవిధంగా కొన్నిసార్లు డీలిస్టింగ్ కంపెనీస్ గురించి కూడా వింటూ ఉంటాము. ఈ లిస్టెడ్ కంపెనీలే డీలిస్ట్ అవుతూ ఉంటాయి. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఈ డీలిస్టెడ్ కంపెనీల గురించి అన్నమాట. ఈ కంపెనీస్ డీలిస్ట్ ఎందుకు అవుతాయి, డీలిస్ట్ అయిన తర్వాత ఈ కంపెనీ పరిస్థితి ఏంటి, ఒకవేళ మీరు ఈ డీలిస్టెడ్ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఉంటే మీ మనీ పరిస్థితి ఏంటి, ఈ టాపిక్స్ పైన ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ కంటెంట్ తెలుగు ఛానల్. టాపిక్లోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ సపోర్ట్ని మాకు అందించండి. ఫస్ట్ మనం డీలిస్టింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈస్ డీలిస్టింగ్? ఏదైనా లిస్టెడ్ కంపెనీని స్టాక్ మార్కెట్ నుంచి పర్మనెంట్గా రిమూవ్ చేయడాన్నే డీలిస్టింగ్ అంటారు. ఈ డీలిస్టింగ్ తర్వాత కంపెనీ యొక్క షేర్స్లో మీరు బై అండ్ సెల్ చేయలేరు. ఈ డీలిస్టింగ్ ప్రాసెస్ను సెబీ అంటే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా రెగ్యులేట్ అవుతుంది. అసలు కంపెనీ డీలిస్ట్ అవ్వడానికి కారణాలేంటి? ప్రమోటర్స్ కంపెనీని ప్రైవేట్గా మార్చాలనుకున్నప్పుడు డీలిస్ట్ అవుతుంది. రెండో కారణం వచ్చేసి ఇన్సఫిషియంట్ మార్కెట్ క్యాపిటలైజేషన్, అంటే వాళ్ళ దగ్గర తగినంత మార్కెట్ క్యాపిటల్ని కలిగి లేనప్పుడు కూడా కంపెనీ డీలిస్ట్ అవుతుంది. మూడోది వచ్చేసి బ్యాంక్రప్ట్ అంటే దివాలా తీయడం. నాలుగో కారణం వచ్చేసి నాన్ కంప్లైన్స్ విత్ ద లిస్టింగ్ గైడ్ లైన్స్. ఈ లిస్టింగ్ గైడ్ లైన్స్ని ఫాలో చేయనప్పుడు కూడా కంపెనీ డీలిస్ట్ అవుతుంది. అదేవిధంగా ఐదోది వచ్చేసి మెర్జర్ అండ్ అక్విజిషన్ వల్ల కంపెనీ అనేది డీలిస్ట్ అవుతుంది. మెర్జర్ అంటే ఇంకో కంపెనీతోని విలీనం అవ్వడం. ఒక కంపెనీ డీలిస్ట్ అవ్వడానికి ఇవి కారణాలు. మనం కారణాలు తెలుసుకున్నాం కదా. కంపెనీ అనేది రెండు రకాలుగా డీలిస్టింగ్ అవుతుందండి. ఒకటి వచ్చేసి కంపల్సరీ డీలిస్టింగ్, రెండోది వచ్చేసి వాలంటరీ డీలిస్టింగ్. మనం ఫస్ట్ కంపల్సరీ డీలిస్టింగ్ గురించి తెలుసుకుందాం. ఈ కంపల్సరీ డీలిస్టింగ్ అనేది సెబీ తరఫున జరుగుతుందండి. సెబీ ఫోర్స్ఫుల్లీ డీలిస్ట్ చేస్తుంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేసినప్పుడు, లేదా నన్ కంప్లైన్స్ విత్ ద లిస్టింగ్ గైడ్ లైన్స్ని ఫాలో అవ్వకపోయినప్పుడు, లేట్ ఫిల్లింగ్ అప్ రిపోర్ట్స్ అంటే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ రిపోర్ట్స్ని లేట్గా ఫైల్ చేయడం. ఇలాంటి కారణాల వల్ల కూడా కంపెనీని డీలిస్ట్ చేస్తుంది. నాలుగోది వచ్చేసి బ్యాంక్రప్సీ అంటే దివాలా తీసినప్పుడు. ఐదోది వచ్చేసి నాన్ పేమెంట్ ఆఫ్ యాన్యువల్ లిస్టింగ్ ఫీ. ఈ యాన్యువల్ లిస్టింగ్ ఫీస్ని కట్టనప్పుడు కూడా ఇలాంటి రీజన్స్ వల్ల కూడా కంపెనీ డీలిస్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సెబీ అనేది ఇమ్మీడియట్గా డీలిస్టింగ్ అనేది చేయదండి. ఈ కంపెనీలు మిస్టేక్స్ చేసినప్పుడు ఫస్ట్ వార్నింగ్ ఇస్తుందండి. మిస్టేక్స్ని రిపీట్ చేస్తే కంపెనీ పైన పెనాల్టీ అనేది వేస్తుంది. అయినా కూడా సేమ్ మిస్టేక్స్ చేస్తే నెక్స్ట్ ఏం చేస్తా అంటే పనిష్మెంట్ రూపంలో కొన్ని రోజుల వరకు సస్పెండ్ అనేది చేస్తుందండి. ఇన్ని చేసిన తర్వాత కూడా కంపెనీ మారకుంటే అప్పుడు సెబీ కంపెనీని ఫోర్స్ఫుల్లీగా డీలిస్ట్ చేస్తుందండి. ఈ కంపల్సరీ డీలిస్టింగ్లో ఇండిపెండెంట్ ఎవాల్యుయేటర్ను అపాయింట్మెంట్ చేస్తుంది. ఎందుకంటే బైబ్యాక్ ప్రైస్ని డిసైడ్ చేయడానికి. ఏదైనా కంపెనీ కంపల్సరీ డీలిస్టింగ్ అయితే దాని షేర్స్కి పెద్ద వాల్యూ అనేది ఏమి ఉండదండి. ఈ కారణంగా కంపల్సరీ డీలిస్టింగ్లో షేర్ హోల్డర్కి తక్కువ అమౌంట్ వస్తుంది. కొన్ని కేసెస్లో అయితే అది కూడా రాదండి. దీంట్లో ఉన్న ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే డీలిస్టింగ్ తర్వాత ఎక్స్చేంజ్లో మనం సెల్ చేయలేము. ఓటీసీ మార్కెట్లో కూడా సెల్ చేయలేరు, ఎందుకంటే ఎవరు కొనరు. అందుకే ఈ షేర్స్ అనేవి డీమార్ట్లో అట్లా పడి ఉంటాయి. రెండోది వచ్చేసి వాలంటరీ డీలిస్టింగ్. కంపెనీ స్వయంగా డీలిస్టింగ్ అవ్వాలనుకుంటే దానిని వాలంటరీ డీలిస్టింగ్ అంటారు. దీని వెనుక చాలా కారణాలు ఉంటాయి. ప్రమోటర్స్ కంపెనీని తిరిగి ప్రైవేట్ కంపెనీగా చేయాలనుకున్నప్పుడు, కంపెనీ వేరే కంపెనీతో మెర్జ్ అవ్వాలనుకున్నప్పుడు దానికోసం కూడా డీలిస్ట్ అవ్వాలనుకుంటుంది. లిస్ట్ అవ్వడం వల్ల వాళ్ళకు ఎటువంటి బెనిఫిట్ లేదని వాళ్ళకు అనిపించినప్పుడు కూడా కంపెనీ డీలిస్ట్ అవుతుంది. కంపెనీని లిస్టెడ్గా ఉంచడానికి వాటికి సిగ్నిఫికెంట్గా కాస్ట్ అనేది పెట్టాల్సి రావడం, ఇలాంటి కారణాల వల్ల కంపెనీ అనేది డీలిస్ట్ అవుతుంది. సరే, కారణాలు ఏదైనా కావచ్చు, కానీ వాలంటరీ డీలిస్టింగ్లో షేర్ హోల్డర్స్కి షేర్స్ని సెల్ చేసుకోవడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయండి. ఇది సెబీ ద్వారా స్పెసిఫైడ్ అండి. ఇప్పుడు వచ్చేసి రివర్స్ బుక్ బిల్డింగ్, రెండోది వచ్చేసి ఓటీసీ. ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ మార్కెట్. ఫస్ట్ మనం రివర్స్ బుక్ బిల్డింగ్ గురించి తెలుసుకుందాం. కంపెనీ బోర్డు మెంబర్స్ అప్రూవల్ లేకుండా డీలిస్టింగ్ అనేది చేయలేదు. బోర్డు మెంబర్స్ అంటే ప్రమోటర్స్ అండ్ కో డైరెక్టర్స్ అండి. ఈ డీలిస్టింగ్ ప్రాసెస్లో కంపెనీ ఒక ఫ్లోర్ ప్రైస్ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫ్లోర్ ప్రైస్ ద్వారా కంపెనీ పబ్లిక్ నుంచి షేర్స్ని బైబ్యాక్ చేయవలసి ఉంటుంది.
ఈ ఫ్లోర్ ప్రైస్ పైన 67% షేర్ హోల్డర్స్ అగ్రి చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఇది పాసిబుల్ అవుతుంది. ఐపీఓకి వచ్చినప్పుడు కంపెనీ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ చేసినట్లు డీలిస్ట్ అయ్యేటప్పుడు కూడా ఈ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ని చేయవలసి ఉంటుంది. ఇలా చేయడానికి ప్రమోటర్స్ దగ్గర 90% షేర్స్ ఓనర్షిప్ అనేది ఉండాలండి. అందుకనే ప్రమోటర్స్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి షేర్స్ని బైబ్యాక్ చేయవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రమోటర్స్కి ఈ షేర్ హోల్డింగ్ పర్సంటేజ్ని 90% కంటే ఎక్కువగా ఉండాలి కాబట్టి ఈ బైబ్యాక్ ద్వారా ఈ రివర్స్ బుక్ బిల్డింగ్ ప్రాసెస్ని చేస్తారు. ఈ రివర్స్ బుక్ బిల్డింగ్లో షేర్ హోల్డర్స్ వాళ్ళ షేర్స్ని టెండర్ చేయాల్సి ఉంటుంది. ఈ బిడ్డింగ్ ప్రైస్లో షేర్స్ని ఎంతకు అమ్మాలనుకుంటున్నారో మెన్షన్ చేయవలసి ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏదైనా ఒక డీలిస్టింగ్ అయ్యే కంపెనీ షేర్ ప్రైస్ ఒక 1000 రూపాయలు ఉంది అనుకుందాం. దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి 1000 రూపాయలు ఉంది అనుకోండి. మీ దగ్గర ఒక 100 షేర్స్ ఉన్నాయి. దాన్ని మీరు టెండర్ వేయాలనుకుంటున్నారు. ఓ 1200 టెండర్ వేసారనుకుందాం. మీ దగ్గర ఉన్న 100 షేర్స్ని 1200 చొప్పున టెండర్ వేశారు. అలానే మిగిలిన వాళ్ళు కూడా అలానే టెండర్ వేస్తారు. కాకపోతే డిఫరెంట్ ప్రైజెస్ పైన టెండర్ వేస్తారండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు టెండర్ వేస్తారు. అయితే ఈ బిడ్డింగ్లో ఏ ప్రైస్ పైన ఎక్కువ షేర్స్ టెండర్ అవుతాయో ఆ ప్రైజ్ను ఫైనల్ బైబ్యాక్ ప్రైజ్గా డిసైడ్ చేస్తారండి. ఈ ఫైనల్ బైబ్యాక్ ప్రైజ్ను యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది కంపెనీ ప్రమోటర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ప్రమోటర్స్కి ఈ ప్రైజ్ రీజనబుల్ కాదు అని అనిపిస్తే ఇలాంటి సిచ్యువేషన్లో బైబ్యాక్ ఆఫర్ని క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ప్రమోటర్స్ బైబ్యాక్ షేర్స్ని యాక్సెప్ట్ చేస్తే ఈ ఫైనల్ అయినటువంటి ఈ బైబ్యాక్ ప్రైజ్ మరియు దాని కింద ఉన్న ప్రైస్ పైన ఎవరైతే టెండర్ వేశారో వాళ్ళందరినీ కూడా యాక్సెప్ట్ చేస్తారు. ఎవరైతే ఈ ఫైనల్ బైబ్యాక్ ప్రైస్ పైన బిడ్ వేశారో వాళ్ళకు 1 year వరకు ఒక ఆప్షన్ అనేది ఉంటుందండి. అది ఏంటంటే ఈ ఫైనల్ బైబ్యాక్ పైన షేర్స్ని సెల్ చేయవచ్చు. అంటే వాళ్ళు ఒక 1 year టైం పీరియడ్ లోపల ఏదైతే మనకి ఫైనల్ అయిందో ఈ బైబ్యాక్ షేర్ ప్రైస్ ఆ ప్రైస్కి ఈ 1 year లోపల వాళ్ళు ఎప్పుడైనా కూడా సెల్ చేయవచ్చు. ఈ బైబ్యాక్లో మీ షేర్స్ని సెల్ చేయలేదనుకోండి, అదేవిధంగా ఈ 1 year టైం కూడా అయిపోయింది అనుకోండి, ఇలాంటి సిచ్యువేషన్లో మీ షేర్స్ని మీ డీమాట్ అకౌంట్లోనే ఉంటాయి. అయితే ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? బైబ్యాక్లో మీ షేర్స్ని సెల్ చేయలేదు, అదేవిధంగా 1 year టైం కూడా అయిపోయింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలి? అప్పుడు మీరు ఈ షేర్స్ని మీరు ఓవర్ ద కౌంటర్ మార్కెట్లోనే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఈ ఓవర్ ద కౌంటర్ మార్కెట్ అంటే ఏంటండి? ఏం లేదండి, సింపుల్. కంపెనీ డీలిస్ట్ అయిన తర్వాత కూడా మీ దగ్గర ఉన్న షేర్స్ ఓనర్షిప్ అనేది మీ దగ్గరే ఉంటుంది. అంటే షేర్స్ అనేవి మీ డిమాట్ అకౌంట్లోనే ఉంటాయి. ఈ డీలిస్టెడ్ షేర్స్ని ఎక్స్చేంజ్లో సెల్ చేయలేరు. మీరు వీటిని ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ మార్కెట్లో సెల్ చేయాలి అన్నమాట. కానీ ఈ ఓటీసీలో సెల్ చేయడం అనేది చాలా హార్డ్ అండి. ఎందుకంటే ఓటీసీ మార్కెట్లో బయ్యర్ని మనమే వెతుక్కోవాలి. ఈ ప్రైస్ నెగోషియేషన్ కానీ, ఫండ్ ట్రాన్స్ఫర్ కానీ, ఈ షేర్స్ని ట్రాన్స్ఫర్ చేయడం కానీ ఇవన్నీ కూడా మనమే స్వయంగా చేసుకోవాలి. చాలా టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అండి. నా అడ్వైజ్ ఏంటంటే మీరు ఇటువంటి షేర్స్ని హోల్డింగ్ చేసేటప్పుడు మీరు వాటిని బైబ్యాక్లో సెటిల్ చేసుకోండి, లేదా 1 year టైం ఫ్రేమ్లో అయినా సెల్ చేసుకోండి. ఈ డీలిస్టెడ్ స్టాక్ మళ్ళీ తిరిగి లిస్టెడ్ అవ్వచ్చా అండి అంటే ఎస్, అవునండి, అవ్వచ్చు. సెబీ అనుమతిస్తే, అంటే సెబీ పర్మిషన్ ఇస్తే అవ్వచ్చండి. కాకపోతే దీనికి డిఫరెంట్ గైడ్ లైన్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు ఈ వాలంటరీ డీలిస్టెడ్ స్టాక్ ఉందనుకోండి, అది మళ్ళీ రీలిస్ట్ అవ్వాలనుకుంటే దాని డీలిస్ట్ అయినటువంటి డేట్ నుంచి ఒక 5 years తర్వాత అది రీలిస్ట్ అవ్వచ్చు. అదే కంపల్సరీ డీలిస్టెడ్ అనుకోండి, దాని డీలిస్ట్ అయిన డేట్ నుంచి 10 years తర్వాత రీలిస్ట్ అనేది అవ్వచ్చు. మీరు ఈ డీలిస్టెడ్ స్టాక్స్కి సంబంధించినటువంటి డేటాను మీరు బిఎస్సి నుంచి ఎన్ఎస్సి నుంచి చూసుకోవచ్చండి. ఏదైనా కంపెనీని డీలిస్ట్ అనౌన్స్ చేసినప్పుడు ఇన్వెస్టర్స్కి షాకింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు కూడా చాలామంది ఇన్వెస్టర్స్కి ఈ డీలిస్టింగ్ గురించి అవేర్నెస్ అనేది లేదండి. అందుకనే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేసే ముందు కొన్ని పారామీటర్స్ని చెక్ చేసుకోవాలండి, ఇలాంటి పరిస్థితి ఎదురుకాకుండా ఉండడానికి. కంపెనీ ఏది కూడా ఓవర్ నైట్లో డిసైడ్ అవ్వదండి డీలిస్ట్ అవ్వడానికి. ఏదైనా ఒక కంపెనీ కంటిన్యూస్గా లాసెస్లో ఉంటుందనుకోండి, సెబీ కంప్లైంట్స్ని రెగ్యులేట్ చేయకపోవడం, ఇలాంటి సిచ్యువేషన్స్లో కంపెనీ డీలిస్ట్ అవ్వాల్సి ఉంటుంది. అది వాలంటరీ అవ్వచ్చు, లేక కంపల్సరీ అవ్వచ్చు. యాజ్ ఏ ఇన్వెస్టర్గా మనం అవేర్గా ఉండాలి ఇలాంటి విషయాల గురించి. ఒక కంపెనీ డీలిస్ట్ అయ్యేటప్పుడు చెక్ చేయండి, అది వాలంటరీ డీలిస్టింగ్ అవుతుందా, కంపల్సరీ డీలిస్టింగ్ అవుతుందా. ఒకవేళ అది
కంపల్సరీ డీలిస్టింగ్ అయితే మాత్రం ఎంత తొందరగా వీలైతే మీ స్టాక్స్ని సెల్ ఆఫ్ చేసుకుంటే అంత బెటర్ అండి. ఒకవేళ మీరు చేయలేకపోతే ప్రమోటర్స్ బైబ్యాక్ ఆఫర్ చేసినప్పుడైనా అమ్మేయండి. కొంతమంది దగ్గర పాతవి డీమార్ట్ అకౌంట్స్ ఉంటాయండి, దాన్ని వాళ్ళు క్లోజ్ చేయాలనుకుంటారు కానీ క్లోజ్ చేయలేరండి. ఎందుకంటే దాని లోపల వాళ్ళవి ఈ షేర్స్ అనేటివి ఉంటాయి, ఈ డీలిస్ట్ అయినటువంటి కంపెనీకి సంబంధించిన షేర్స్ అనేటివి ఉంటాయి. అందుకనే వాళ్ళు అకౌంట్ని క్లోజ్ చేయలేకపోతున్నారండి. ఇలాంటి సిచ్యువేషన్లో మీకు కొత్త డీమార్ట్ అకౌంట్ ఉంటే ఆ పాత డీమార్ట్ అకౌంట్లో ఉన్నటువంటి షేర్స్ని ఈ కొత్త డీమార్ట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పాత అకౌంట్ని క్లోజ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక అకౌంట్ నుంచి ఇంకో అకౌంట్లోకి షేర్స్ని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో దాని గురించి కూడా మాట్లాడుకుందాం. జై హింద్.